డయాబెటీస్ ఉంది, డయాబెటీస్తో మాట్లాడండి డైరెక్ట్గా. మీకు బీపీ ప్రాబ్లం ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, బ్లడ్ ప్రెషర్తోనే మాట్లాడండి. ఆ రక్తం ఎందుకు ఉడికిపోతుంది లోపల, ఎందుకు కోపం వచ్చేస్తుంది, ఏం జరుగుతుంది లోపల, నువ్వు ఏం నేర్పించడానికి నాకు వచ్చావు అని అడగండి. ఒకసారి తలనొప్పిని అడగండి. ఎప్పుడు తలనొప్పితో బాధపడుతున్నారు, తలనొప్పినే డైరెక్ట్గా అడగండి. నువ్వు ఏం నేర్పించడానికి నువ్వు ఉన్నావు, ఇంకా నువ్వు వదలట్లేదంటే ఏదో నేను నేర్చుకునేంత వరకు నువ్వు వదలవు నన్ను, కానీ ఏం నేర్పిస్తున్నావో నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పాలి. ఒక ప్రయోగం చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, మీ శరీరంలో నొప్పో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, మనకి కాళ్ళు నొప్పులు, వీపు నొప్పో, చెవి నొప్పో, కళ్ళు నొప్పులో ఏదో ఒక ఆరోగ్య సమస్య అందరికీ ఏదో ఒక సమయంలో వస్తుంది. లేకపోతే టైర్డ్ ఫీలింగ్, అలసటతో వచ్చేసింది, లేకపోతే నర్వస్ ప్రాబ్లం వచ్చింది, డైజెషన్ ప్రాబ్లం వచ్చేసింది, ఏదో ఒక సమస్య, లేకపోతే గ్లాండ్స్ ప్రాబ్లం, ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకపోవడం. ఆ సమస్యని అడుగుదాం, డైరెక్ట్గా మాట్లాడదాం. మనం చక్కగా మన చైతన్యము దాని నుంచి నేర్చుకోగలుగుతుంది. మన యొక్క బుద్ధి ద్వారా మనం గ్రహించగలుగుతాం. తను ఏ జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చిందో మనం నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు మన శరీరంతో మనం మాట్లాడదాం. మన శరీర కణాలతో మనం మాట్లాడచ్చండి. మీ ప్రతి శరీర కణంలో కూడా గొప్ప శక్తి ఉంది, చైతన్యం ఉంది, జ్ఞానం ఉంది. నిన్న అనుకున్నాం, మీరు ఒక వస్తువు తీసుకున్నారు, ఆ వస్తువులో ఏముంది? శక్తి, చైతన్యము, జ్ఞానము, ఈ మూడు ఉన్నాయి. మన శరీర ప్రతి కణంలో కూడా ఇది ఉంది, శక్తి, చైతన్యము, జ్ఞానము. మన యొక్క బ్రెయిన్ సెల్స్లో ఉంది, మన హార్ట్ సెల్స్లో ఉంది, అన్ని సెల్స్లో ఉంటుంది. ఆ శక్తి, చైతన్య, జ్ఞానంతో మీరు డైరెక్ట్గా మాట్లాడండి. ఆ నొప్పి ఎందుకు వచ్చింది, ఆ ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చింది ఒకసారి అడగండి. ఏ జవాబు చెప్తుందో మీ బుద్ధి ద్వారా గ్రహించండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక 5 నిమిషాలు మీ శరీర భాగాలతో, ఒకవేళ మీకు ఏ ఆరోగ్య సమస్య లేదు కానీ మీరు మీ హృదయంతో మీరు మాట్లాడాలనుకుంటున్నారు, లేకపోతే మీ పొట్టతో మీరు మాట్లాడాలనుకుంటున్నారు, మీ పొట్టనే డైరెక్ట్గా అడగండి. నీ మెసేజ్ ఏంటి, నీ సందేశం ఏంటి అని అడగండి. ఏం చెప్తుందో విందాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనము హాయిగా కూర్చుందాం, సుఖాసనంలో కూర్చుందాం. ఈరోజు గొప్ప సుదినం, మనకి శుభదినం. మనమంతా ఇక్కడికి కలిసి ధ్యానం చేయడానికి వచ్చాం కాబట్టి ధ్యానం ఎప్పుడు చేసినా అది శుభదినమే. ఫ్రెష్ మార్నింగ్, హాయిగా మనం సుఖాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని మన శ్వాసను గమనిస్తూ ప్రతి శ్వాసతో మీరు అనుసంధానం కండి. ఉచ్ఛ్వాస మరి నిశ్వాస. మీరు లోపల తీసుకునే శ్వాస ద్వారా మీరు గొప్పని ఈ యొక్క ప్రశాంతమైనటువంటి ఆ స్థితిని లోపలికి తీసుకోండి. మీరు వదిలే శ్వాస ద్వారా మీలో ఉన్న ఏదైతే ఆలోచనలు, ఆందోళనలు, స్ట్రెస్సు అన్నింటినీ బయటకు పంపించేయండి. మీరు తీసుకునే శ్వాస ఎంతో ఆక్సిజన్ తీసుకుంటున్నారు, వదిలే శ్వాస ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తున్నారు. ఈ ప్రక్రియని కంప్లీట్ చేయండి. శ్వాస మీద ధ్యాస. మీ శరీరాన్ని హాయిగా వదులుగా రిలాక్స్డ్గా ఉంచుకోండి. మనస్సుని శూన్యం చేసుకోండి. మనస్సులో ఏ ఆలోచన అవసరం లేదు. ఆలోచన రాహిత్య స్థితి, జీరో స్టేట్ అని అంటాం. ఈ ఆలోచన వద్దు. హాయిగా మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే హాయిగా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి, శ్వాస తీసుకుంటూ వదులుతూ. ఇప్పుడు మీరు మీ దృష్టిని, మీ ధ్యాసని మీ శరీర భాగాల్లో ఒక శరీర భాగం వైపుకు పంపించండి. ఒకవేళ మీకు ఆరోగ్య సమస్య ఏదైనా ఉంటే ఆ ఆరోగ్య సమస్య వైపుకు పంపించండి. శ్వాసను కూడా శ్వాసిస్తూ
ఆ శరీర భాగంలోకి శ్వాసించండి. ఆ ఆరోగ్య సమస్యలోకి శ్వాసించండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ శూన్య స్థితిలో సంభాషణ చేయండి. మీరు ఒక ప్రశ్నని ప్రశ్నించండి. ఆ సమస్యకి కృతజ్ఞత చెప్తూ, థ్యాంక్స్ చెప్తూ, నువ్వు వచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు నాకు నేర్పించడానికి నువ్వు వచ్చావు అని నాకు తెలుసు, కానీ నేర్చుకోవడానికి నేను ఇప్పుడు రెడీ అయ్యాను. నువ్వు ఏం నేర్పిస్తావో నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అని మీ సంసిద్ధతను తెలియపరచండి. నువ్వు ఏ జ్ఞానం నాకు నేర్పించడానికి వచ్చావో నాకు ఇప్పుడు నేర్పించండి అని అడగండి. ఆ నొప్పి మీకు ఏం నేర్పించడానికి వచ్చింది? మీ శరీరంలో ఉన్నటువంటి ఆ రుగ్మత, ఆ రోగము ఏ జ్ఞానాన్ని మీకు ఇవ్వడానికి వచ్చింది? మీలో ఏ దైవిక గుణాల్ని పెంపొందించడానికి వచ్చింది? ఒక్కోసారి క్షమాగుణం నేర్పించడానికి వచ్చి ఉండొచ్చు, ఓర్పుని పెంచడానికి వచ్చి ఉండొచ్చు, సహనాన్ని పెంచడానికి వచ్చి ఉండొచ్చు, మనలో కరుణని పెంచడానికి వచ్చి ఉండొచ్చు, మనలో అహంకారాన్ని తీసివేయడానికి వచ్చి ఉండొచ్చు. ఎన్నో కారణాలు. ఒక్కోసారి మనం ఎవరి మీదో కోపము, ఎవరి మీదో అలక, ఎవరినో ఇంకా మనం క్షమించలేకపోవడం, దీని ద్వారా లోపల పెట్టేసుకుని అది ఈ సమస్యగా వచ్చి ఉండొచ్చు. ఏదైనా కారణం కావచ్చు. ఒక జ్ఞానం నేర్పించడానికి వచ్చింది. డైరెక్ట్గా మాట్లాడండి ఆ ఆరోగ్య సమస్యతో. మీ బుద్ధి ద్వారా మీరు గ్రహించండి. ఏ పాఠం నేర్పించడానికి ఈ సమస్య వచ్చిందో మీ బుద్ధి ద్వారా గ్రహించండి. సంభాషణ చేస్తూ ఉండండి. అడగండి, ఇంకా నాకు స్పష్టంగా కావాలి జవాబులు, ఇంకా క్లారిటీతో కావాలి అని అడిగినప్పుడు మీకు మీ శరీరం కణాల నుంచే గొప్ప జ్ఞానం మీకు కలగగలదు. మీ బుద్ధి ద్వారా గ్రహించినప్పుడు మీకు కొన్ని వర్డ్స్, మాటలు, వాక్యాలు మీ మెదడులో ప్రవేశిస్తాయి. అంతర సందేశాల ద్వారా మీకు అందించబడుతుంది. దాన్ని గ్రహించండి. ఫీలింగ్స్ ద్వారా మీరు గ్రహించగలుగుతారు. ఇప్పుడు మీరు ఆ సమస్య ఏదైతే ఉందో దానికి ఒక రూపాన్ని ఇవ్వండి, ఒక రంగుని ఇవ్వండి, ఒక కలర్ని ఇవ్వండి. ఒక రంగు, ఒక ఆకృతి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాళ్ళ నొప్పులుంటే, కీళ్ళ నొప్పులుంటే దానికి ఒక రంగునివ్వండి. ఎరుపు కలరో, నలుపు కలరో, బ్రౌన్ కలరో, ఏదో ఒక కలర్. దానివైపు సారించి చూసినప్పుడు మీకే తెలుస్తుంది ఏ కలర్ ఇవ్వదలుచుకున్నారో మీరు అని. ఒక ఆకృతిని కూడా ఇవ్వండి. అది మేబీ ఒక వృత్తాకారం ఉండొచ్చు, లేకపోతే ఒక ముళ్ళులాగా ఉన్నటువంటి ఆకృతి కలిగి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఒక ఆకృతిని దానికి ఇవ్వండి. ఇచ్చి ఇప్పుడు ఆ సమస్యకు థ్యాంక్స్ చెప్పండి. నేను నీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇంకా నేర్చుకుంటుంటాను. నేను నేర్చుకున్న తర్వాత నీకు స్వస్తి చెప్తాను. నువ్వు వచ్చిన పర్పస్ అయిపోయింది. నువ్వు నాకు నేర్పించవలసిన పాఠం నేర్పించిన తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఆ సమస్య, ఆ కలరు, ఆకృతి ఏది ఇచ్చారో దాన్ని వేరుగా మార్చేయండి. ఒక పాజిటివ్ కలర్గా మార్చేయండి. ఒక ఆరోగ్యంగా మార్చండి. ఒక బ్రైట్ కలర్ని దానికి ఇవ్వండి. ఒక గొప్ప ఆకృతిని ఇవ్వండి. ఇప్పుడు ఇంతకు ముందు దానికంటే విభిన్నంగా
కొత్త రంగు, కొత్త ఆకృతిని ఇవ్వండి. ఇప్పుడు ఇది స్వేచ్ఛాస్థితి. ఇంతకు ముందు ఉండే సమస్య, శరీరంలో కణాల్లో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ సమస్య వెళ్ళిపోయినటువంటి స్వేచ్ఛాస్థితి. ఈ కొత్త స్థితి, కొత్త రంగు, కొత్త ఆకృతి కలిగి ఉన్నటువంటి ఈ స్థితిని, ఇంతకు ముందు ఉన్నటువంటి రంగు ఆకృతిని కంప్లీట్గా చిన్నగా చేయండి. అణువుగాను పరమాణువులాగా చేసేయండి, చిన్నగా చేసేసేయండి ఇంతకు ముందు ఉన్నటువంటి సమస్యని. ఏదైతే స్వేచ్ఛాస్థితిని మీరు పొందారో, ఈ సమస్య నుంచి స్వేచ్ఛ, మీ జ్ఞానం మీకు లభించింది. ఇప్పుడు ఆ ఆరోగ్య సమస్యతో ఏమాత్రం పని లేదు, దానికి స్వస్తి చెప్పడమే, కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి చెప్పడమే, థ్యాంక్ యూ అని చెప్పి స్వస్తి చెప్పడమే. ఇప్పుడు చక్కగా ఈ కొత్త ఆకృతి, కొత్త రంగు ఏదైతే ఉందో పెద్దగా చేయండి, ఎంతో పెద్దగా చేయండి. మీ మనస్సంతా నిండిపోయేట్లు చేయండి. ఇప్పుడు మీరు ఏ శరీర భాగంలో అయితే ఈ ఆరోగ్య సమస్యని ఇంతవరకు ఫీల్ అయ్యారో, ఆ ప్రదేశంలో ఈ గొప్ప కొత్తగా మారినటువంటి రంగు, ఈ ఆకృతిని ప్రవేశపెట్టండి. మీ శరీర భాగాలకి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నువ్వు ఆల్ రైట్, ఇప్పుడు ఓకే, నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నావు. మీ శరీర కణాలకన్నిటికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోండి. మీ తల భాగం నుంచి కాళ్ళ భాగం వరకు ప్రతి శరీర కణానికి కోటాను కోట్ల కణాలు మన శరీరంలో పనిచేస్తున్నాయి, నిరంతరం పనిచేస్తున్నాయి. ఈ దేహం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, ఆ దేహానికి, దేహంలో ఉన్న కోట్ల కొలది ఈ కణాల సముదాయానికి అన్నిటికీ కూడా మీరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ ఆఖరి ఒక్క నిమిషం ఈ స్థితిలో ఉండండి, ధ్యాన స్థితిలో ఉండండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిదానంగా మీ రెండు చేతుల్ని కళ్ళ మీద కొన్ని క్షణాలు ఉంచుకొని నిదానంగా చిరునవ్వుతో కళ్ళు తెరవండి. దాట్స్ వండర్ఫుల్ ఫ్రెండ్స్, దాట్స్ వెరీ గుడ్, దాట్స్ వెరీ గుడ్. ఒక్కసారి మనందరికీ చప్పట్లు. ధ్యాన స్థితిలో మన కణాలతో మనం సంభాషణ చేయొచ్చు. మన ఏదైతే అనారోగ్యంగా ఒక సమస్యగా మన శరీరంలో ఉందో, ఒక పాఠం నేర్పించడానికి అది వచ్చింది. స్వీయ బాధ్యత స్వీకరించి, స్వీయ బాధ్యత తీసుకుని, అది ఏ పాఠం నేర్పించిందో నేర్చుకున్న తర్వాత ఆ ఆరోగ్య సమస్య వెళ్ళిపోతుంది. అంతవరకు అది ఒక అతిథిలాగా మన దగ్గర ఉంటుంది. మనం ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఎంత గౌరవంగా చూసుకుంటాం. అతిథి దేవో భవ, అతిథిని వెళ్ళిపోతామని చెప్తామా? లేదు. అతిథి సత్కారాలు అన్నీ చేసి, చక్కగా అన్నీ సపర్యలన్నీ చేసి, చక్కగా ఏ జ్ఞానం ఆ అతిథి మన ఇంటికి వచ్చడానికి కారణం ఉంటుంది, ఒక కారణం ఉంది, ఆ కారణం తెలుసుకోవాలి. ఒక జ్ఞానం కూడా వస్తుంది ఎప్పుడు, ఆ జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవాలి. దాని తర్వాత అతిథి వెళ్ళిపోతారు, ఎప్పుడూ ఉండరు. ఏ సమస్య అయినా సరే, ఏ సమస్యకైనా మీరు డైరెక్ట్గా సమస్యతోనే మాట్లాడండి, ఆ సమస్యనే అడగండి. సో ఎవరికి కొన్ని అనుభవాలు కలిగాయి, మీ శరీర కణాలతో ఎంతమంది మాట్లాడాలో ఒకసారి చేతులెత్తండి. మీ ఆరోగ్య సమస్యతో ఎవరు మాట్లాడగలిగారు? వండర్ఫుల్. ఎవరికి గొప్ప అనుభవం కలిగింది, ఒక గొప్ప అనుభూతి కలిగింది, గొప్ప జ్ఞానం కలిగింది? వెరీ గుడ్. ఒకళ్ళు చెప్తారా? ఎవరైనా ఒకళ్ళు అది ఎంతో కాలం చేస్తే తగ్గిపోతుందని అనుకుంటుంటారు. అట్లా కాదు, ఈ క్షణమే, నౌ ఆర్ నెవర్.
నౌ ఆర్ నెవర్. నేర్చుకోవడం కూడా నేను భవిష్యత్తులో నేర్చుకుంటాను అంటే కాదు, ఇప్పుడే నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి, ఇప్పుడే నేర్చుకోవాలి. ఈ క్షణమే, ఈ క్షణంలోనే ఆ సంసిద్ధతని మనలో పెంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలన్నీ కూడా మనకి అన్నీ ఉపయోగపడతాయి. మన చైతన్యానికి, మన ఆత్మకి 3 క్వాలిటీస్ ఉన్నాయి, 3 క్వాలిటీస్, 3 గుణాలు ఉన్నాయి. ఒకటి సర్వజ్ఞత. అందరూ చెప్దాం, సర్వజ్ఞత, సర్వజ్ఞత, సర్వజ్ఞత. సర్వజ్ఞత అంటే అన్నీ తెలియడం. మన ఆత్మకు అన్నీ తెలుసు, మన మనసుకి తెలీదు. మన బుద్ధికి కూడా ఇంకా అందలేదు కాబట్టి మన బుద్ధికి కూడా అందలేదు. ఇంకా మన చిత్తానికి కూడా ఏం తెలియదు, మర్చిపోయింది. కానీ మన ఆత్మకి అన్నీ తెలుసు. ఆత్మ పెద్ద కంప్యూటర్. ఆత్మ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్కి కనెక్షన్ ఉంది. ఈ విశ్వమంతా కనెక్టెడ్. ఆ విశ్వంలో ఉన్న జ్ఞానాన్నంతా మన ఆత్మకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. దీన్నే సర్వజ్ఞతా స్థితి అంటాం. మనకు గూగుల్ గురించి ఇప్పుడు తెలుసు కదా. మన కంప్యూటర్లో ఏం చేస్తాము, ఇంటర్నెట్ ద్వారా ఏమన్నా మనకి సెర్చ్ చేయాలంటే ఆ వర్డ్ని దానిలో కొడితే గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చేస్తుంది మనకి ఆన్సర్. మన ఆత్మ కూడా అంతే. మన మనస్సు ప్రశ్న అడగాలి, మన ఆత్మ నుంచి మనకు జవాబులు వస్తాయి. అర్జునుడు మనస్సుకి ప్రతీక. ఒక సాధకుడు మనస్సు ఎలా ఉండాలి? అర్జునుడి మనసులాగా ఉండాలి. తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, జ్ఞాన పిపాసి. ఎన్నో ప్రశ్నలు తెలుసుకోవాలనే తపన ఉండాలి. మన ఆత్మ నేర్పించడానికి రెడీ. శ్రీకృష్ణ పరమాత్మలో ఆత్మ, పరమాత్మ, ఆయన నేర్పించడానికి ఎప్పుడూ రెడీ. మన ఆత్మకి సర్వజ్ఞత స్థితి ఉంది. రెండవది సర్వసమర్థత. అందరం చెప్దాం, సర్వసమర్థత. అందరూ చెప్దామండి, సర్వసమర్థత, సర్వసమర్థత. అంటే మనకి అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. మన ఆత్మకు అన్ని సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఏదైనా చేయగలదు. ఏది ఇంపాసిబుల్ అనేది లేదు, ఏది అసాధ్యం అనేది లేదు. అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. ఇది నాకు తెలియదు అనేది లేదు, ఇది నాకు రాదు అనేది లేదు. అన్నీ వచ్చు. మన ఆత్మకి అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మన మనసుకి లేదు, కానీ మన ఆత్మకు ఉంది. సర్వ సమర్థత. మూడవది సర్వవ్యాపకత. సర్వవ్యాపకత, సర్వవ్యాపకత, సర్వవ్యాపకత. ఈ 3 యొక్క ప్రధానమైనటువంటి గుణాలు మన ఆత్మకు ఉండే గుణాలు. అంటే మన ఆత్మకు అన్నీ తెలుసు, అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అంతటా వ్యాపించి ఉంది మన ఆత్మ. మన ఆత్మ ఈ శరీరంలో ఒక్కటే ఉంది అనుకోవద్దండి. ఈ ఆత్మ మొత్తం సర్వత్రా వ్యాపించి ఉంది. సర్వవేళలా, సర్వకాలాల్లోనూ సర్వత్రా వ్యాపించి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాము, ఇక్కడే కూర్చుని ఉన్నాము. ఎవరికైతే చక్కగా ఈ చైతన్యం విస్తరించబడిందో వారు ఈ కాలంలోనే, ఈ సమయంలోనే ఇంకొక ప్రదేశంలో కూడా ఉండగలిగే స్థితి ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఈ యొక్క తాడిపత్రి, ఈ నగరం అంతా అయిపోండి. మీరంతా తాడిపత్రి నగరం అంతా అయిపోతారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా, స్టేట్ అంతా అయిపోదాం. దాని తర్వాత మన భారతదేశం అంతా మనం నిండిపోవచ్చు. మన ప్రపంచమంతా మనం నిండిపోవచ్చు. మన ఎన్నో గ్రహాలు, మన సౌర కుటుంబంలో ఉన్న అన్ని సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ అయిపోవచ్చు. మనం అంతా నిండిపోదాం. దాని తర్వాత ఎన్నో నక్షత్రాలు, గెలాక్సీస్ అన్నిట్లో నిండిపోదాం.
ఆ సర్వవ్యాపక స్థితి అందరికీ ఉంది, మన ఆత్మకు ఉంది. సో ఇప్పుడు ఇంకొక ప్రయోగం చేద్దాం మనం. ఓకే, సర్వవ్యాపకత గురించి చెప్తాను నేను. ఈ సర్వవ్యాపక ఈ ప్రయోగం ఏంటంటే, మనం ధ్యాన స్థితిలో ఎప్పుడైతే మనస్సుని శూన్యం చేసుకుని కూర్చుంటామో, శ్వాసిస్తూ శూన్యం చేస్తామో, వెంటనే ఈ కాస్మిక్ ఎనర్జీ, ఈ ఆకాశ గంగ మనలో ప్రవహిస్తుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ, ఈ ప్రాణశక్తి, విశ్వశక్తి మనలోకి ఆవాహించినప్పుడు మనం ఒక బెలూన్ను ఏ విధంగా వ్యాకోచం చెందుతుందో ఆ విధంగా మనం కూడా వ్యాకోచం చెంది మొత్తం నిండిపోతాం. ఇక్కడ ఉండం, ఒట్టి శరీరంలో ఉండం, మొత్తం మనం ఉండిపోతాం, మొత్తం అయిపోతాం.